జాను జైకి మిడిల్ క్లాస్ వాళ్ళ కష్టాలు వాళ్ళ ఇబ్బందులు తెలియడానికి ఒక టాస్క్ పెడుతుంది. ట్యాప్ దగ్గరికి వెళ్ళి 2 బిందెల మంచినీళ్ళు తీసుకురమ్మంటుంది జైని. జాను నేను మంచినీళ్ళు తేవాలా అని జై అడగ, తీసుకురాలేరా అని జాను అడుగుతుండగా, ట్యాప్ వాటర్ ఏంటి, నీకోసం కొండ మీది కోతిని అడిగినా తీసుకొస్తా అంటూ ఫోజులు కొట్టుకుంటూ కొత్తగా లుంగీ కట్టి బనీన్పై అసిస్టెంట్ వెంట బిందెలు పట్టుకొని రాగా, ఆ కాలనీలో ఉన్న ట్యాప్ దగ్గరికి స్టైల్గా గాగుల్స్ పెట్టుకొని వెళ్తూ ఉంటాడు జై. బాబు చాలా ఇబ్బంది పడతాడేమోనండి, బాధపడతాడేమో అని లక్ష్మి శ్రీనివాస్తో అంటూ ఉండగా, ఇబ్బంది ఏముందమ్మా, ఆయనకి మన మిడిల్ క్లాస్ వల్ల కష్టాలు ఇబ్బందులు తెలిస్తేనే కదా వాటి విలువని ఆయన తెలుసుకునేది. అందుకే కదా నేను మంచినీళ్ళు తెమ్మని చెప్పాను. ఏం కాదు, ఆయనకి మిడిల్ క్లాస్ వల్ల ఇబ్బందులు, అలవాట్లు, వాటి ప్రాధాన్యత అన్నీ తెలియాలమ్మా అంటుంటుంది జాను జైని ఉద్దేశిస్తూ. మరోవైపు స్టైల్గా గాగుల్స్ పెట్టుకొని అక్కడ ట్యాప్ దగ్గరికి వెళ్ళిన జైకి పెద్ద షాక్ తగులుతుంది. అక్కడ ఆడవాళ్ళందరూ బిందెలు పట్టుకొని క్యూలో నిలబడి ఉంటారు. అంతమంది ఆడవాళ్ళని ట్యాప్ దగ్గర చూసి షాక్ అయి, ఏంట్రా ఇంతమంది ఉన్నారు అని జై షాక్ అయిపోతాడు. కానీ ఏమి చేసేది లేక మెల్లిగా లైన్లో కాకుండా ముందుకు వెళ్ళి బిందె ట్యాప్ కింద పెట్టాలని ట్రై చేస్తాడు జై. కానీ అక్కడున్న ఆడవాళ్ళు జైకి ఛాన్స్ ఇవ్వకుండా పక్కకి నెట్టేస్తారు. షాకింగ్గా చూస్తూ నిలబడిపోతాడు జై. మిడిల్ క్లాస్ వాళ్ళ కష్టాలని జై పడగలడా? జాను ప్రేమని గెలవగలడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.